లక్సెట్టిపేట్ మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. లక్సెట్టిపేట్ హాజీపూర్ మండల గ్రామాల రైతులు మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని, అరకొర నష్టపరిహారం ఇచ్చి తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూములను లాక్కోవాలంటూ నాయకులు అధికారులు చూస్తున్నారంటూ వారు మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుందామని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తే కనీసం తమ వినతి పత్రాన్ని కూడా అధికారులు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. గ్రీన్ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ను మార్చి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా హెచ్చరించారు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి మాకు ధైర్యం లేదు. మేము ఇయ్యం మా భూములను. మా పిల్లలు మేమేం చేయమంటారు? మీకు భూములు ఇచ్చి మేము ఏడవమ్మంటారు? మేము బతుకుడా సచ్చుడా? మా బతుకులు రోడ్డు మీద వేస్తారు, మా పిల్లల్ని రోడ్డు మీద వేస్తారు. తాతలు తండ్రులు సంపాదించిన భూములను మీకు ఇచ్చి మేము ఏడవమ్మంటారు. అసలు ఏమనుకుంటారు? రాజకీయం మా భూములను లాక్కుంటారు. NH 63 ఇంతకు ముందు ఉన్నది రోడ్డు. అదే రోడ్డును వేసుకోక పొలాల పంట భూములకు వచ్చి రోడ్ వేసుడు ఎందుకు? వాళ్ళు ఇంకున్నది కదా అదే రోడ్డు వేసుకొని అప్పుడు 2 సార్లు వేసిర్రు, సర్వే చేసిర్రు, ఆపుకున్నారు. అది క్యాన్సల్ ఎట్లయింది? ఇది ఎందుకు కాదు క్యాన్సల్? ఇది మాకు క్యాన్సల్ చేయాలి. మా భూములు మేమైతే ఇయ్యం, వాళ్ళు ఏమన్నా వేసుకొని. మాకు ఇదివరకు చేస్తున్నటువంటి 2 అలైన్మెంట్ బంద్ చేసి ఇంతకుముందు లక్షపేట పక్కకు గంపలపల్లి మీదుగా వస్తున్నటువంటి అలైన్మెంట్ను ఆపి మళ్ళీ లక్షపేట మెయిన్ రోడ్డు గుంట తీసిండ్రు. అది కూడా అలైన్మెంటు పోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఆపి లక్షపేట పక్కపొంటి గోదావరి నది ఒడిపొంటున్న రైతుల పొలాల నుంచి కొత్తగా NH 63 వాళ్ళు మళ్ళీ హైవే కోసం భూములు తీసుకుంటామని చెప్పి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇట్టి రైతులపై దౌర్జన్యంగా సర్వేలు చేసుకుంటూ సర్వేలను ఆపుతాం అంటూ సర్వేలు ఆపకుండా మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సర్వేలు చేస్తున్నారు. మరి భూమి పోతే ఉపాధి లేదు. మరి ఇవాళ మేము భూమి చేసుకొని బతికే రైతులము. మరి మీ పిల్లలకు నౌకర్లు ఇస్తాం, లేకుంటే మరికి నష్టపరిహారం కట్టిస్తాం, లేకుంటే మరి మీకు పని చేయకుండా అని ఒక్క అధికారి కూడా చెప్పడం లేదు. ఇప్పటికి మేము నెల రోజులు అవుతుంది ఈ ధర్నాలు చేయబట్టి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సర్వేలు చేసుకుంటూ పోతుండ్రు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మెడ మీద కత్తి పెట్టినట్టుగా మమ్మల్ని పరిశాన్ చేస్తుండ్రు. ఇట్టి పరిశాన్ చేయకుండా మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి, విలేకరులకు అందరికీ మా తరఫున దయచేసి దీన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దండం పెడుకుంటూ మరి ప్రయత్నం చేస్తాం.